కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగుతుండేటువంటి యొక్క నేపథ్యంలో ఇప్పుడంతా కూడా ఎన్నికల యొక్క సందడి నెలకొనేది. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఇటీవలే కార్పొరేషన్గా ఏర్పాటైనటువంటి నేపథ్యంలో మొదటిసారి కార్పొరేషన్ స్థాయిలో ఎన్నికలు నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఏర్పడినటువంటి యొక్క మహబూబ్ నగర్ యొక్క నగరంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటి యొక్క పరిష్కారం విషయంలో వచ్చేటువంటి పాలకవర్గం ఏ రకమైనటువంటి ఎజెండాతో ఉండాలి, తర్వాత ఏ రకమైనటువంటి సమస్యలపైన దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ తర్వాత వీళ్ళంతా పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏ సమస్యలు ఉందా అనేటువంటి విషయాన్ని. సార్ చెప్పండి, టౌన్లో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ఏం చేస్తే మీ యొక్క సజెషన్? సార్ నమస్కారం, నా పేరు గోనేల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, బోధిసత్వ హెల్త్ క్లబ్ బీడీ కాలేజ్ ప్రాంగణము. ఇక్కడ మాకు సార్ గారు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 600-700 కోట్లు శాంక్షన్ అని తెలుస్తున్నవి. మా కాలనీల్లో ముఖ్యంగా రోడ్లు, అండర్ డ్రైనేజ్ సిస్టము, తర్వాత వీధి లైట్లు చాలా మంచిగా ఏర్పాటు చేయాలని మేము కోరడం జరుగుతుంది సార్. హలో నమస్కారం అండి, నా పేరు ప్రతాప్ సూరా, నేను రిటైర్డ్ ఇంజనీర్ని. అయితే ముఖ్యంగా పాలమూరు పట్టణానికి కావాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఇక్కడ అది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా మురికి కాలువలు రోడ్ల వెంబడి పైకి వస్తున్నాయి. అదే ఒక తర్వాత వీధి కుక్కలు చాలా అవుతున్నాయి. ఈ రెండింటికి ఫస్ట్ దృష్టి సారించాలని నా యొక్క అభిప్రాయం. సార్ నా పేరు పుష్పరాజు, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్. ముఖ్యంగా మహబూబ్నగర్లో సమస్యల్లో వీధి కుక్కల బెడద చాలా ఉంది, అది నివారించవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత అండర్ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా పొల్యూషన్ యాజ్ పాసిబుల్ యాజ్ అవాయిడ్ చేయాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సత్యశీలారెడ్డి, ఎస్సీ రిటైర్డ్. ముఖ్యంగా ఈ పట్టణము ఇంతకుముందు మున్సిపాలిటీకి ఉండే, ఇప్పుడు కార్పొరేషను అంటే ఒక మేయర్గా అయింది కాబట్టి అందులో 40-49 వార్డులను 60 వార్డులు చేశారు. వేగంగా విస్తరిస్తున్న ఈ సందర్భంలో ఏ వార్డుకు ఆ వార్డుకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఉంటాయి. పర్టికులర్గా జనరలైజ్డ్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, తర్వాత డంపింగ్ యార్డ్ మనకు అక్వైర్ చేసి కొద్దిగా దాని స్మెల్ కానీ ఇతరత్ర దాని ఎఫెక్ట్ కానీ ప్రజలపై పడకుండా ప్రికాషన్లు తీసుకోవాలి. అదేవిధంగా వీధి కుక్కల బెడద, కోతులు, తర్వాత వీధి లైట్లు, తర్వాత ఈ మధ్యలో దొంగతనాలు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కాలనీలలో. దాని విషయంలో కొంత పోలీసులు సీసీ కెమెరాలు సరే కాలనీ వైజ్గా పెట్టుకున్నా కొంత ఫండ్స్ అలాట్ చేసి ఎంత ఎక్కువ సీసీ కెమెరాలు పెడితే అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇక అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ సమస్యలు కూడా పోలీసులు దీని మీద దృష్టి పెట్టాలి. ఈ అన్నీ ప్రొవైడ్ చేస్తే కొంత మన పురజనులకంతా సౌకర్యంగా ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. సార్ నా పేరు ఉమేష్ కుమార్, రిటైర్డ్ డిపో మేనేజర్. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఒక మెయిన్ రోడ్ తప్ప అన్నీ ఎక్కడ నువ్వు శ్వాసపూటకు పో, లేకపోతే గీతా హోటల్ దగ్గర పో, లేదా న్యూటన్లోకి పో, ఏ రోడ్డు చూసినా అన్ని గుంతలే ఉన్నాయి. మా సీనియర్ సిటిజన్స్కి మేము పోయి స్కూటీలో పోతాం, మాకేం పెద్ద పెద్ద బైకులు ఏమి లేవు. ఆ స్కూటీలో పోతుంటే నా స్పీడ్ బ్రేకర్గా గుంతలుగా మరీ నడుములోకి వచ్చేసి మరి ఇంట్లో పడిపోతున్నాం అట్లా. తర్వాత రాత్రి నేను బస్సు హైదరాబాద్ నుంచి వచ్చాను. మయూరు నుంచి మనకు ఇప్పుడు కార్పొరేషన్ అటు వరకు పెరిగిపోయింది, అక్కడ వరకు లిమిటెడ్. ఆ మయూరు నుంచే స్ట్రీట్ పైన లైట్లు లేవు, ఎండ్ వరకు ఏనుగొండ వరకు అసలు లైట్లే లేవు. తర్వాత అప్పుడప్పుడు ఈ వెయిన్ రోడ్డు లైట్లు పోతాయి, దాన్ని పట్టించుకోరు. ఎప్పుడు 4 రోజులైనా పట్టించుకోరు, 5 రోజులైనా పట్టించుకోరు. ముఖ్యంగా తర్వాత ఎక్కువ ఏంటంటే ఈ నగరం అయింది కాబట్టి కార్పొరేషన్ కాబట్టి ఒక కార్పొరేషన్ అంటే దానికి తగ్గట్టు కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదండి కదా. ఇప్పుడు ఇక మన ట్రాఫిక్లో సిగ్నల్సే లేవు. అప్పుడప్పుడు రెడ్డి ఎస్పీ గారు చేసే సిగ్నల్స్ చేస్తే అవన్నీ పోయినాయి. ఇప్పుడు మెయిన్ ట్రాఫిక్ సిగ్నల్స్ చేయాలి, న్యూటౌన్ కానీ అక్కడ మల్లికార్జున రమేష్ కానీ బస్టాండ్ దగ్గర కానీ. ఇప్పుడు వాడు పోయేవాడు ఆ లైట్ అట్లా ఆపితే వాడు లేకుంటే అడ్డంతే ఇట్లా చూస్తాడు. మెయిన్ స్టాప్ గుట్ట దగ్గర మరీ ఘోరం అది, అటు ఇటు పోవడానికి అట్లా. ఇప్పుడు ఇంకోటి మా వెంకటేశ్వర కాలనీ నుంచి మేము దాటాలంటే కదా అక్కడ బ్రేకర్స్ లేవు, చాలా ఇబ్బంది పడి దాటాల్సి వస్తుంది ఇక్కడ.
ఇక్కడ వెంకటేశ్వర కాలనీ నుంచి మా పక్క కరెంట్ ఆఫీస్ దగ్గరికి ఇదంతా చాలామంది అక్కడి నుంచి వస్తాం మా మెయిన్ ఈ కాలనీ నుంచే. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంపార్టెంట్, రోడ్స్ ఇంపార్టెంట్, స్ట్రీట్ లైట్స్ ఇంపార్టెంట్. నమస్కారం. నేను మాజీ సింగల్ చైర్మన్. మహబూబ్నగర్లో ఒక 15-20 సంవత్సరాలకి ఇక్కడనే ఉంటున్నా. మహబూబ్నగర్ గత పాలకులు ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడున్న పాలకులు కూడా విషయం ఏంటంటే మేయర్ మనది మున్సిపాలిటీకి వెళ్ళి మేయర్ అయింది. ఇంకా డెవలప్మెంట్ కావాలి. మహబూబ్నగర్కు రౌండ్ రింగ్ రోడ్ కానీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా చాలా ప్రయత్నం చేసి కొంత డెవలప్మెంట్ చేసినారు. వాళ్ళు చేసింది మేము ముట్టకుండా, మేము చేసింది వాళ్ళు ముట్టకుండా, అది చాలామంది చర్చ వస్తుంది. ఇప్పుడు మా ఉదాహరణకు ట్యాంక్ బండ్ ఉంది, పరిస్థితి చాలా బాధాకరం. అది ఎవరిది సొంతం కాదు, గవర్నమెంట్ది. ఇప్పుడు సాయంత్రం పూట పిల్లల్ని ఎక్కడన్నా తీసుకుపోవాలనంటే పిల్లల మరైనా పోవాలి, మయూరి పార్కు, కేసీఆర్ పార్క్ అన్నా పోవాలి. ఇట్లాంటివి ఉన్నాయి. అదే ట్యాంక్ బండ్ అంటే ఒక హైదరాబాద్కు ట్యాంక్ బండ్ ఎట్లనో మహబూబ్నగర్కు ట్యాంక్ బండ్ ఆ టైప్లో అది తలపిస్తుంది. ఎవరు చేసినా కానీ అది ఆడవరకు చేసిండే మీరు ఇంకా అంతకన్నా ఇంకా ఏమన్నా చేయొచ్చు. నేను పెద్దలని ఎవరిని కూడా కించపరిచేటట్టు మాట్లాడతలేను. దయచేసి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా పెండింగ్ ఉన్నది అది మళ్ళీ కంటిన్యూగా చేయాలని చెప్పేసి నేను పెద్దలను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఏది కూడా అది మాది కాదు అనే కాన్సెప్ట్ కాకుండా మహబూబ్నగర్కి ఇంకా ఏం అవసరము అనేది, మహబూబ్నగర్ ఒక డిఫరెంట్, ఇప్పుడు క్లాక్ టవర్ కాడికి పోయి ఒక ఏదన్నా సామాన్ తీసుకుందాము ఒక ఫ్యామిలీతో అంటే వెహికల్ పెట్టడానికి లేదు. ఏ నూటన్లా పెడదామంటే వెహికల్ పెట్టడానికి లేదు. ఇప్పుడు సార్ అన్నట్టు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ట్రాఫిక్ ఏ రకంగా ఇచ్చేయాలనేది పోతుంటేనే ఒక 5 నిమిషాలు ట్యాబ్లెట్ తీసుకునే లోపలనే 1000 రూపాయలు చాలని పడుతూ ఉంది. కాబట్టి చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా డ్రింకింగ్ సమస్య ఎక్కడ కొంత ఎత్తు ప్రాంతం ఉన్నది, వాటర్ ఎక్కట్లేదు, అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇది చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ సార్. మాది బీకే రెడ్డి కాలనీ, శేషాద్ నగర్ వస్తుంది. ఇప్పుడు మనకు సంతోషకరమైన విషయం, మన మహబూబ్నగర్లో మేయర్గా డిక్లేర్ చేసినారు కార్పొరేషను, సంతోషము. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఉండాలి. మా మిత్రులు అన్ని రంగాలు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు కానీ, రోడ్స్ కానీ, ట్రాఫిక్ కానీ, ఇంకా డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా అది చేయాలని, దానివల్ల మంచి ఆరోగ్యం ఏర్పడుతుందని, వచ్చే ప్రభుత్వాలకు చేయాలని, వాళ్ళకు ఆ ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు పుట్టపాక రఘుపతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫార్మర్. నేను మహబూబ్నగర్ మేయర్ కావడం అనేది చాలా శుభసూచకము, చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. పాపులేషన్ రోజు రోజు పెరిగిపోతుంది కనుక మనం మహబూబ్నగర్ మేయర్ కావడానికి చాలా ఆనందకరమైన విషయం. అందులో భాగంగా పార్టీతోటి మనకు సంబంధం లేదు. పార్టీ ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీతోటి మనం రిక్వెస్ట్ చేసేది ఒకటే, మహబూబ్నగర్ డెవలప్ కావాలి. ఎందుకంటే వేరే జిల్లాలు, మనం వేరే ముఖ్యమంత్రులు ఉన్న జిల్లాలు చూసుకుంటే చాలా డెవలప్ అయినాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ వేరే జిల్లాలు చూస్తే మనం అక్కడ పోతున్నాం, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు కాబట్టి మనం పార్టీతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. నమస్కారం. గుడ్ మార్నింగ్. నా పేరు నరేందర్, స్టాక్ అనాలిసిస్ట్. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి వస్తున్నాం కనుక మీరు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు మహబూబ్నగర్ను మీరు సిటీని తలపించేలాగా డెవలప్ చేయాలని మా విన్నపం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజేంద్ర కృష్ణ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్. అదేవిధంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఎక్కువ పాయింట్స్ ఏం చెప్పేది లేదు. మొట్టమొదటగా మనది కార్పొరేషన్ చేసినప్పుడు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుదాం. ఏ పార్టీ అయినా సరే మనకు కార్పొరేషన్ అయింది. మనకు ముఖ్యంగా ఏం ప్రాబ్లం ఇప్పుడు ప్రస్తుతం నేను డాక్టర్గా చెప్పేది ఏంటంటే, పొల్యూషన్ ఇంపార్టెంట్. పొల్యూషన్లో మనం ఢిల్లీ దగ్గర పోతున్నాం, అది 54 వరకు ఉంటే ఎక్కువ అంటే మనం దగ్గర 25 దాటినాం. రేపు దాటేది కాబట్టి పొల్యూషన్ పోవాలంటే మనం ఉన్నటువంటివి పార్క్స్ అవి ఉన్నాయి కదా, చెట్లు డెవలప్ చేయాలి ఫస్ట్. మనం ఆరోగ్యం ముఖ్యం. పైసలు ఏమన్నా సంపాదించుకుంటాం, పైసలు వచ్చిన వ్యక్తం కాదు. మొత్తం మన పైసలన్నీ ఏమవుతుందంటే నార్త్లో 8% మాత్రమే మన ఇన్కమ్ లోపల హాస్పిటల్స్కి పెడుతున్నారు. మన దగ్గర 45% పెడుతున్నాం హాస్పిటల్స్. మనం చూడండి ఇప్పుడు మహబూబ్నగర్లో వేరేది డెవలప్ కావాలి, హాస్పిటల్లో డెవలప్ అయినాయి. ఒక డాక్టర్గా నేను చెప్పకూడదు కానీ అందుకొరకే పొల్యూషన్ కంట్రోల్ కావాలి. పొల్యూషన్ కంట్రోల్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్లాంటేషన్ చేయాలి. ప్లాంటేషన్ చేయాలంటే మన పార్కులు అన్నీ కొన్ని డెవలప్ అయినాయి. అదేవిధంగా ప్లాంటేషన్స్ రోడ్ల పంట అంతా చేయాలి, పార్కులు డెవలప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అదేవిధంగా ఫుట్పాత్లు ఎవరు చెప్పలే కానీ మన దగ్గర ఉన్న ఫుట్పాత్ మొత్తం ఆక్యుపైమైంది. దాని మీద రన్నింగ్ పోయేటోనికంతా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం ట్రాఫిక్ పెట్టడం కాదు, ఫుట్పాత్ల మీద పెట్టి ఆ తొట్లు పెట్టి ఇవి పెట్టి టీపాయలు అవి పెట్టినరు. అందుకొరకు మనం ఏం చేయాలంటే
రోడ్ వైడనింగ్ అయింది, మనకు రోడ్ వైడనింగ్ అన్నట్లు అనిపిస్తుంది, కానీ మొత్తం ఏమైంది, ఫుట్పాత్ ఆక్యుపై చేసిండ్రు. వైడనింగ్ అనేది లేదు, పాత రోడ్ ఏదైతే ఉంది. అందుకే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒకటి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, అదేవిధంగా ప్లాంటేషన్ పెంచాలి. పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ప్లాంటేషన్. ఇంకోటి వెహికల్స్, ప్రతి దగ్గర వెహికల్స్ హెవీ లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని పెద్ద వాళ్ళు సైలెన్సర్స్ లేకుండా పెద్ద సౌండ్స్ పెడుతున్నారు. వాటిని ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. అసలు వాటి వాళ్ళందరినీ పెట్టాలి. ఫస్ట్ మెకానికల్ని తీసుకొచ్చి ఎవడు ఫిట్ చేసిండో వాడిని తీసుకొచ్చి లోపలేస్తే ఆటోమేటిక్గా ఎవరు ఫిట్ కాదు. మనమైతే ఫిట్ చేసుకోము కదా. పుట్టగాళ్ళు పోతున్నారు, ఇప్పుడు అమ్మాయిలు పోతుంటే ఫోన్ పట్ అని కొడుతున్నారు. కొట్టేట వరకు వానికి హార్ట్ ప్రాబ్లం వచ్చే రోడ్డు ఉన్నాడు. అదేవిధంగా ఫంక్షన్స్ అయితే కూడా మన లౌడ్ స్పీకర్స్, మా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది ఒక ఆయనకు. ఊరేగింపులు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చిన్నదాన్ని పెద్ద డీజేలు పెడుతున్నారు. అది ఏం అర్థం కాని విషయం. అది డీజేలు చిన్న సన్నాయి అటువంటిది పెట్టాలి. అదేవిధంగా మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే సార్ చెప్పినట్లు మనకు స్ట్రీట్ లైట్స్ లేవు. ట్రాఫిక్ ఒకటి ఇట్లా పోతాడు, ఒకటి ఇట్లా పోతాడు, 7 యాక్సిడెంట్లు అయితే తెలియని పరిస్థితి. అందుకొరకు మొత్తం ఏంటంటే పొల్యూషన్, ప్లాంటేషన్ కావాలి మన దగ్గర. ఫస్ట్ గ్రీనరీ కావాలి మన దగ్గర. గ్రీనరీ అయ్యిందంటే మనం ఇంకోటి ఫుట్పాత్లు క్లీన్ చేయాలి. ఫుట్పాత్ల మీద చూడండి, ఒకసారి నడిచి చూడండి మీరు. ఒకసారి ఫుట్పాత్ మీద మీరు వస్తా అంటే నేను చూపిస్తా. ఒక్క ఫుట్పాత్ మీద కూడా మనం మెడికల్ ఆటికి నడవలేము, అందరు చెట్లు పెరిగినాయి. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు యూసుఫుద్దీన్. ఇక్కడ మేయర్గా అయినందుకు మున్సిపాలిటీపై మనకు చాలా సంతోషకరమైన వాక్యము. కానీ ఇక్కడ ఏముందంటే, ఇప్పుడు చెత్త ప్లాట్లు, కొన్ని ఖాళీ ప్లాట్లు ఉన్నాయి సార్. కొన్ని ఖాళీ ప్లాట్లలో ఏం చేస్తున్నారంటే, చెత్త బండ్లు వచ్చినా కానీ వానికి 60-70 రూపాయలు ఇవ్వాలన్నా కానీ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, చెత్త బండ్లు మొత్తం రోడ్లు ప్లాట్లు, ఖాళీ ప్లాట్లు వేస్తున్నారు సార్. ఆ ఖాళీ ప్లాట్లు వేస్తే దోమలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకోటి ఈ రోడ్లు, ఈ చెత్త బండి వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి వేస్తలేరు. పైసలు ఇవ్వాలి కదా, ఎందుకు వేయాలి, అవసరం లేదు, ఎందుకు మేము అది తీసుకుపోయి కుప్పేస్తే ఓడి తీసుకుపోతా అన్నట్లు అది ఒక పద్ధతి మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు రోడ్లు వేసిరు కానీ పక్కా రోడ్లు లేవు. ఇప్పుడే మొత్తం దాని మీదకెళ్ళి గిల్ల లేచిపోతుంది. మళ్ళీ అది ఎవరు టెస్ట్ చేసిండ్రు, ఏం చేసిండ్రు, మళ్ళీ ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు అని నాకు మున్సిపల్ అమౌంట్ ఎట్లా శాంక్షన్ చేసిండ్రు అని ఆ విధంగా ఉంది. స్ట్రీట్ లైట్లు, తర్వాత ఈ డ్రైనేజ్ కూడా కరెక్ట్ చేయలేదు సార్. డ్రైనేజ్ కూడా కరెక్ట్ చేయలేదు. అందుకోసమని మా ప్రాబ్లమ్స్ మేము చెప్తున్నాం సార్. ఇది ఇక్కడ ఉండేటువంటి నగరవాసుల యొక్క అభిప్రాయం. మొత్తంగా ఏదైతే నగరంలో ఉండేటువంటి సమస్యల పైన వాళ్ళంతా కూడా తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వీధి దీపాలు, ప్రధానంగా ఏదైతే కుక్కలేక బెడద ఉందో దాన్ని నివారించాలంటున్నారు. మరొక వైపు పొల్యూషన్కి సంబంధించినటువంటి విషయం అతి ప్రధానమైనటువంటిది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒకవేళ వాహనాలను నిలిపినట్టయితే ₹1000 ఫైన్లతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వచ్చేటువంటి కార్పొరేషన్ పాలకవర్గమైన ఈ యొక్క సమస్యలు ఏవైతున్నాయో వీటన్నిటిపైన దృష్టి సారిస్తేనే ఓటేసినటువంటి తమకు విలువ ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆనంద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. ఏం సమస్యలు